రాజీవ్ గాంధీ విగ్రహం చుట్టూ తెలంగాణ రాజకీయాలు హాట్గా నడుస్తున్నాయి. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని గణపతి సాక్షిగా తొలగిస్తాం, అప్పుడు మీరు ఇంట్లో కూర్చొని చూడండి అంటూ కేటీఆర్ సవాల్ విసరడం అనేది జరిగింది. సో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని టచ్ చేస్తే ఎవరు టచ్ చేస్తారో చూస్తాం అని చెప్పేసి ఇటు రేవంత్ రెడ్డి కావచ్చు, అలాగే కాంగ్రెస్ నాయకులు కూడా చెప్తున్నారు. బీఆర్ఎస్ నాయకులది ఒక లైన్, రాజీవ్ గాంధీ విగ్రహాన్ని లేకుండా చేస్తాం, ఆడ డెఫినెట్గా తెలంగాణ తల్లి విగ్రహం పెడతామని చెప్పేసి కూడా ఈరోజు చెప్పడం అనేది జరిగింది. సో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని టచ్ చేస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేస్తా అని చెప్పేసి కూడా డెఫినెట్గా మా కార్యకర్తలు వాళ్ళంతా చూస్తారని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పడం అనేది జరిగింది. సో ప్రస్తుతం నిన్న మొన్నటి వరకు చూసుకున్నట్టయితే రైతు రుణమాఫీ 2 లక్షల పైన బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్యలో రాజకీయం నడిచింది. తర్వాత చూసుకున్నట్టయితే పాడి కౌశిక్ రెడ్డి అలాగే అరికపూడి గాంధీ, ఇప్పుడు రాజీవ్ గాంధీ చుట్టూ తెలంగాణ రాజకీయాలు నడుస్తున్నాయి. మరి నెక్స్ట్ వచ్చేది మేమే అధికారంలోకి, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంబడే చేసే మొట్టమొదటి పని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామంటున్నారు. సో మీరు ఎన్ని జన్మలైనా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదంటూ ఇటు సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. అంటే ఈరోజు తెలంగాణ తల్లికి వీళ్ళు పాలాభిషేకాలు చేయడం, అలాగే రాజీవ్ గాంధీ విగ్రహం సంబంధించిన కాంగ్రెస్ నేతలు రాజీవ్ గాంధీ చేసినటువంటి మంచి పనుల గురించి చెప్పడం అనేది జరిగింది. అలాగే బీజేపీ లైన్ ఇక్కడ చూసుకున్నట్టయితే బీజేపీ లైన్ మాత్రం రాజీవ్ గాంధీ విగ్రహం గురించి కావచ్చు, తెలంగాణ తల్లి విగ్రహం గురించి కానీ పెద్దగా రాజకీయం అయితే చేయట్లేదు. వాళ్ళు సెప్టెంబర్ విమోచన దినోత్సవం, అది ప్రజాపాలన దినోత్సవం ఏ విధంగా అవుతుందని చెప్పేసి ఎంఏఎంకి భయపడి ఈరోజు సెప్టెంబర్ 17 అంటే విమోచన దినోత్సవం చేయలేదని బీజేపీ ఆలయం తీసుకుంది. ప్రస్తుతం ఇక్కడ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్యలో మాత్రం ఒక యుద్ధ వాతావరణం లాగా ఉంది అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడం ఎంతవరకు కరెక్ట్, మీరు ఎంతవరకు సపోర్ట్ చేస్తారు? అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం ఉండాలా లేకపోతే తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.